నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. మత్స్యకారుల తలరాతులు బారిపోతున్నాయా? గంగపుత్రుల సమస్యలపై గాలం పట్టిన జననేత్రి దశాబ్దాలుగా జాలర్లు ఎదురుచూస్తున్న సమస్యలకు పరిష్కారం చూపించబోతున్నారా? గత పాలకులు తుఫాన్లు, భారీ వరదల సమయంలో హామీలు గుప్పించడం, తర్వాత వాటిని విస్మరించడం షరా మామూలయ్యింది. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రకటిస్తున్నా అవి వారి దరిచేరడం లేదు. సాంత్వన కలిగించే శాశ్వత ప్రాజెక్టులేవీ నిర్మించడం లేదు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య జీవన పోరాటం సాగిస్తున్నారు. దశాబ్దాలుగా మత్స్యకారులను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రభుత్వ హామీలు అమలు కాక స్థానికంగా ఉపాధి లేక కష్టాల కడలిలో వెతల అలలపై మత్స్యకారుల జీవనయానం కొనసాగుతుంది. ఫిషింగ్ హార్బర్లు కానీ జెట్టీలు కానీ అందుబాటులో లేకపోవడంతో మత్స్యకారులు సాంప్రదాయ వేటకే పరిమితమయ్యారు. ఇప్పటికీ నాటు పడవలపై ప్రమాదకర స్థితిలో వేట సాగిస్తున్నారు. స్థానికంగా వేట గిట్టుబాటు కాక జిల్లా నుంచి వేలాది మంది మత్స్యకారులు చెన్నై, గుజరాత్, ముంబై, కోల్కతా, పారదీప్ వంటి సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. విషాద సమయాల్లో బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు చాలా హామీలు గుప్పిస్తున్నారు. ఇవన్నీ పాతకాలపు రోజులు. ఇప్పుడు దివ్యమైన పాలకురాలు వచ్చారు. ఆమె ఎవరో కాదు, ఆమె ప్రజా అభిమాన నేత యనమల దివ్య. తుని నియోజకవర్గంలో చీమ చిటుక్కుమన్నా తక్షణమే స్పందించే జన హృదయురాలు తోడుండగా ఇక చింతలే ఉండబోవంటున్నారు తొండంగి మండలం గంగపుత్రులు. అసెంబ్లీలో తమ వాణిని గట్టిగా వినిపించిన ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్యకు తొండంగి మండలంలోని మత్స్యకార నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ విప్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తేటగుంట క్యాంపు కార్యాలయానికి వచ్చిన యనమల దివ్యను మత్స్యకార పెద్దలు అభినందనలతో ముంచెత్తారు. జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు కోడా వెంకటరమణ, మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు ఆధ్వర్యంలో మత్స్యకారులు ప్రభుత్వ విప్ యనమల దివ్యను కలిశారు. తమ జీవన స్థితిని, చేపల వేటలో ఎదురెత్తుతున్న కష్టాలను బాధ్యతాయుత ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో తమ వాణిని వినిపించడం హర్షణీయమని గంగపుత్రులు పేర్కొన్నారు. ప్రభుత్వ విప్గా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చొక్కా కాశీ, చొక్కా మహంకాళి, చొక్కా బుల్లెబ్బాయి, సూరాడ రాంబాబు, చవ్వాకుల దేవుడు, బడే మంగ, ఎజ్జల రమణ, ముత్తి రమణ, గంటా లక్ష్మణ్, వేరిపల్లి కాశీరాజు, చొక్కా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.